ప్రవీణ్ పగడాల గారి మరణం ఒకవైపే చూసిరు, బొమ్మకి ఇంకో వైపు కూడా ఉంది, ఇక్కడ నుంచి మేము చూపిస్తాం, వాళ్ళు క్లియర్ గుండు కొట్టించుకుంటే తిప్పుతాం హైందవులు అని చెప్తున్నారు. అదే నేను అంటే వీళ్ళు ఎంత ఉన్మాదంతో ఉన్నారో చూడండి మీరు. అంటే క్లియర్ కట్గా ఇంతసేపు ఒక ముసుగులో గొర్రె ముసుగులో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు గొర్రె వన్నే తోడేళ్ళు ఇవి, గొర్రె వన్నే తోడేళ్ళు ఇవన్నీ. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు క్లియర్గా, మేము చొక్కా ఇప్పితే మేము పెద్ద రౌడీలం అంటున్నాడు, నరుకుతాం ఒక్కొక్కడిని అంటున్నాడు. చూడండి మరి వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు రావట్లేదు అంటే టైం వచ్చింది వాళ్ళకి, ఆ టైం దగ్గరకు వచ్చింది. చాలా రోజులు సరిపోయింది. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి మేము భరిస్తున్నాం, సరిపోయింది. యుద్ధ వాతావరణం ఏర్పడిపోతుంది విత్ అఫీషియల్ యుద్ధ వాతావరణం. ఇలా ప్రభుత్వాన్ని మీరు చూడండి, వక్ఫ్ బోర్డు మీరు కూడా మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తుంది, ఎందుకు అనిపిస్తుంది వాళ్ళు ఏమంటారు, చెప్తాను సోదరులు ఏమంటారు చెప్తాను. అంటే మీ మాటలని కత్తులు పట్టుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలా? వినండి దొరికినట్టు ఇప్పుడు నరికేయాలనా? వినండి, నేనేం చెప్తున్నాను, మీరు ఒక మాట అన్నారు ఘర్షణ వాతావరణం. నేను మాట్లాడుతున్నా. నా ధర్మము ఏం నేర్పిందంటే, మా ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది, గుర్తుపెట్టుకో.